హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను ఇంట్లో పనంతా త్వరగా కంప్లీట్ చేసుకొని, అలాగా పేపర్ చదువుతామని కూర్చున్నానండి. ఇంతలో మా చుట్టాల వాళ్ళు వాళ్ళ గేదె ఈనిందని చెప్పేసి ఇలాగ జున్ను పాలైతే తెచ్చిచ్చారు. ఆ జున్ను పాలనే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఈ జున్ను పాలతో చాలా ఈజీగా మనం జున్నుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఓకేనా అండి? దానికోసం మనం కొద్దిగా మిరియాలను తీసుకొని వాటిని పౌడర్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంటే ఒక 10 మిరియాలు, ఒక అర లీటర్ పాలకి ఒక 10 మిరియాలు అయితే తీసుకొని క్రష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బెల్లంని కూడా కొంచెం తీసుకోండి. అంటే స్వీట్ ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్కువగా బెల్లమే వేసుకోండి. తక్కువ తినాలనుకున్న వాళ్ళు తక్కువ బెల్లం వేసుకోండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 2 యాలకులను కూడా ఇలాగా క్రష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనం చేసే ఏ వంటకైనా ఒక మంచి ఫ్లేవర్ రావాలి అంటే యాలకులు అయితే తప్పనిసరిగా వేసుకోవాలి కదా. ఇప్పుడు మనం ఈ పాలని ఒక బాక్స్ తీసుకొని అందులో పోసేసుకోవాలి. అర లీటర్ దాకా ఉంటాయి ఈ పాలు. ఈ పాలలో ఇందాక మనం బెల్లం అయితే ముక్కలుగా చేసి పెట్టుకున్నాం కదా, ఆ బెల్లాన్ని అయితే కలిపేసేయాలి. అప్పుడే పుట్టిన శిశువుకి తల్లిపాల కంటే ముందుగా ముర్రుపాలు అనేవి వస్తాయి కదా, ఆ ముర్రుపాలు వేస్ట్ చేయకుండా బిడ్డకి పట్టిస్తాం కదా. ఆ ముర్రుపాలలో ఎన్నైతే పోషక విలువలు ఉంటాయో అలాగే ఈ జున్ను పాలల్లో కూడా మనకి అన్ని పోషక విలువలు అనేవి ఉంటాయన్నమాట. ఈ పాలల్లో ఇందాక మనం చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్న బెల్లం ఉంది కదా, అది వేసేసుకొనేసి బాగా తిప్పేసేయాలి. అంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా ఉండకుండా మొత్తం నీట్గా ఈ పాలల్లో కరిగిపోయేలాగా కలిపేసుకోవాలి. తల్లి ముర్రు పాలల్లో ఎంత బలమైతే అంటే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఇంకా కాల్షియం, ఇంకా కూడా ఏమేమైతే బిడ్డకి ఎదుగుదలకి అవసరమైన పోషక విలువలన్నీ ముర్రు పాలలో ఎలా అయితే ఉంటాయో అలానే ఈ జున్ను పాలలో కూడా అవన్నీ ఉంటాయన్నమాట. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనం మరొక గిన్నె తీసుకొని ఆ జున్ను పాలని ఒకసారి వడగట్టేసుకుందాము. ఎందుకంటే ఏమైనా వేస్ట్ మెటీరియల్ బెల్లంలో ఏమైనా వస్తుంది కదా, చెత్త లాంటిది, దాన్ని మనం ఒక్కసారి వడగట్టేసుకుందాము. చూడండి, చూసారా చెత్త ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఇలా వడగట్టేసుకున్న తర్వాత స్ట్రెయినర్ తీసేసుకొనేసి ఈ పాలని బాక్స్లో పోసేసి చక్కగా ఇందాక మనం క్రష్ చేసి పెట్టుకున్న మిరియాల పొడి ఉంది కదా, మిరియాల పొడిని పాలల్లో కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత ఇందాక యాలకులను కూడా మనం 2 యాలకులని క్రష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ యాలకులను కూడా ఈ పాలల్లో వేసి తిప్పేసేయాలి. ఎందుకంటే ఏదైనా పిండి వంటల్లో మనము స్వీట్ ఐటమ్స్లో, ఎస్పెషల్లీ ఈ స్వీట్ ఐటమ్స్లో మంచి ఫ్లేవర్ రావడానికి మనం యాలకులను అయితే వాడతాం కదా. యాలుక ఫ్లేవర్ వలన మనకి డిప్రెషన్ తగ్గుతుందంట. తర్వాత మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందంట ఈ స్మెల్ వల్ల, ఈ ఫ్లేవర్ వల్ల. బెల్లంలో ఎటు మనకి ఐరన్ ఉంటుంది కదా. ఇంకా మిరియాలు, దగ్గు జలుబు రాకుండా మనకి ఈ మిరియాలు అనేవి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా అండి. ఈ 3 చక్కగా వేసేసిన తర్వాత బాగా 2-3 సార్లు తిప్పేసుకోవాలి. తిప్పేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఒక దబరా తీసుకొని గ్యాస్ ఆన్ చేసేసి ఇలా కొద్దిగా వాటర్ని అయితే ఆ దబరాలో పోసేసేయాలి. ఎక్కువ వాటర్ కాదండి, జస్ట్ కొంచెం లైట్గా. అంటే ఇది డైరెక్ట్గా పెట్టకూడదు కాబట్టి, ఆవిరిలో ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ పెట్టేసి దానిపైన, ఆ వాటర్ పైన మనం అన్నీ వేసి పెట్టేసుకున్న బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ కూడా ఆ దబరాలో పెట్టేసుకొని మూత పెట్టేసి గ్యాస్ ఆన్ చేసేసుకోవాలి. నేనైతే 6:15కి అయితే స్టార్ట్ చేశాను. అదే గ్యాస్ ఆన్ చేసి 6:15కి పెట్టేశాను. తర్వాత ఎన్ని మినిట్స్ పెట్టాను, దాదాపు 25 మినిట్స్ వరకు అయితే అలా ఉంచేసాను, ఉడకనిచ్చాను నేను. తర్వాత 25 మినిట్స్ తర్వాత ఒక్కసారి ఓపెన్ చేసి చూసుకుందాము, చెక్ చేసుకుందాము. ఆల్మోస్ట్ రెడీ అయిపోయి ఉంటుంది.
మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. చూడండి. చాలా బాగుంది కదా చూడ్డానికి. ఆహా! మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఎప్పుడెప్పుడు తినేయాలా అని నాకైతే చాలా అనిపిస్తుంది. చాలా నీట్‌గా చక్కగా వచ్చింది కదా! ఒకసారి మనం స్పూన్ కానివ్వండి, లేదంటే చిన్న చాక్ కానీ తీసుకొని మనం ఒకసారి చెక్ చేసుకుందాము. చ క చాక్‌కి ఏమి అంటుకోకుండా ఉన్నట్లయితే అది చక్కగా జున్నయితే మనకి రెడీ అయిపోయినట్టండి. చాలా అంటే చాలా బావుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్‌గా ఉంది కదా! జున్ను పాలతో మనం ఇలా జున్నుని ప్రిపేర్ చేసుకోవడం. ఒకసారి తిని చూద్దాం ఎలా ఉందో. ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది. హ్మ్. చూద్దాం ఎలా ఉందో. హ్మ్. సూపర్‌గా ఉందండి. సూపర్‌గా అంటే సూపర్‌గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ. బాయ్ బాయ్.